ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్. ఇదేనా బావా ఇల్లు? బాబు మళ్ళీ రావనుకున్నానే. మన ఇంటికి మనం రాకుండా ఎలా ఉంటాం అంకుల్? రా రా. వస్తున్నా బావా. బానే ఉందే. ఇదొకటి కరెక్ట్ టైం పని చేస్తావదు. ఈ వాచ్మెన్ గాడు ఎక్కడ ఉన్నాడో. ఎన్నో ఫ్లోర్ బావా? 5th ఫ్లోరే, అందుకే కదా వెయిట్ చేస్తుంది. 5వ ఫ్లోర్ అయినా రాపోదాం. ఉసి ఉసి ఇక్కడికి ఉసి, అది కాదు ఉసి ఉసి. ఇదేంటి టెక్కేస్తుంది? ఏం బావా ఇంకా అక్కడే ఉన్నావు? తొందరగా రా. అది కాదు 5th ఫ్లోరే. అయ్యో ఎంతసేపు బావా, ఎక్కేద్దాం రా. ఎక్కేద్దామా? వామ్మో, ఎంట్రీలోనే ట్విస్ట్లు ఇస్తుంది. ఎవడో చూడట్లేదు కదా, మళ్ళీ నడిచి వెళ్తే బాగుండదు. ఇంకా 3rd ఫ్లోరేనా? దీనికేం అలుపు రావట్లే. తొందరగా రా బావా. ఇదేనా బావా ఇల్లు? అదే అదే. ఏం బావా 5 ఫ్లోర్లు ఎక్కేదానికి అని రొప్పుతున్నావు? అలవాట్లేదు కదే. ఇంకో 2 ఫ్లోర్లుంటే చచ్చిపోయేవాడినేమో. ఏంటో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు బావా. నీకు బాగా తిండి పెట్టి పుష్టిగా తయారు చేయాలి. తాళం తీస్తా ఉండు. రా. అయ్యో ఇది కదా, ఇదే. ఏదబ్బా? ఏమైంది బావా? కీస్ ఎందో రావట్లేదే. కార్పెంటర్ కన్నా ఫోన్ చేద్దాం. దీని కార్పెంటర్ ఎందుకు? ఇంకేం చేస్తావు? కోటి కూడా తీస్తావు ఏంది? ఇదేంటి నిజంగానే బతలు గుట్టి తీసింది? వామ్మో, పొరపాటు నేనేమన్నా ఇలాగే గుద్దిందనుకో, నేను అవుట్. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడది? ఇల్లు చూస్తుందా? ఇంత పెద్ద ఇల్లా? సోఫా, డైనింగ్ టేబుల్, అక్కడ 2 బెడ్రూమ్లు, ఇది కిచెన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. నువ్వు ఉండడానికి అన్నీ కంఫర్ట్గా ఉంటాయని ముందే సెట్ చేసి పెట్టా. ఎలా ఉంది? చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. నచ్చలేదా?